గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. సొలొమోను భక్తునికి దేవుడు ఏమిచ్చాడు అని మనం చూస్తే జ్ఞానాన్ని ఇచ్చాడట, బుద్ధినిచ్చాడట, వివేచన ఇచ్చాడట. అంతేకాదు తన ముందున్న రాజుల కంటే తన వెనకాతలున్న రాజుల కంటే ఎవరికీ లేనంత ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్టుగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉన్నది. సో దేవుడు ఇవన్నీ సొలొమోనుకి ఇచ్చాడు. బుద్ధిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మరి సొలొమోను అసలు ఇవన్నీ ఇవ్వకముందు సొలొమోను దేవుణ్ణి ఏం అడిగాడు? సొలొమోను నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు దేవుడు సొలొమోను చిన్నప్పటి నుండి చక్కటి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థనకి దేవుడు దయచూపి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను అడిగింది, ప్రభువా, ఇంత గొప్ప జనాంగాన్ని తీర్పు తీర్చడానికి నాకు కావలసిన జ్ఞానమును తెలివిని దయచే ప్రభు అని 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో అన్నాడు. అలాగే మొదటి రాజులు 3:9 అయితే నాకు వివేకం ఇవి నాయన, నాకు కావలసిన ఈ జనానికి న్యాయం తీర్చడానికి ఏది మంచి ఏది చెడో వివేచించే వివేచన గల జ్ఞానము, వివేకము బోత్ రెండు అడిగాడు. వివేచన అడిగాడు, వివేకము అడిగాడు, డిజర్నింగ్ అడిగాడు, అండర్స్టాండింగ్ అడిగాడు. దేవుడు సొలొమోను భక్తుడు అడిగిన వాటిని అన్నిటినీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. బాధాకరం ఏంటంటే అడగవలసినవి అన్నీ అడిగేశాడు, దేవుని ద్వారా పొందుకోవలసినవి అన్నీ పొందుకున్నాడు, ఆ ఇచ్చిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాడు. ఇది మనిషి యొక్క బలహీనత. మనిషికి దేవునికి డిఫరెన్స్ ఏంటంటే మ్యాన్ గెట్స్ 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 అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్గివ్స్. మనిషి యొక్క నైజం ఏంటట? పొందుకుని 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 ఇచ్చేవాడిని మర్చిపోతాడట. దేవుడట ఇచ్చి 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 తీసుకున్న వాడిని క్షమిస్తాడట. ఆయన ఎంత ఇచ్చినా తిరిగి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే ఇచ్చినందుకు నాకు నమ్మకం ఉంటే చాలు, బీ ఫెయిత్ఫుల్ అన్నాడు. కానీ సొలొమోను అదే దేవునికి నమ్మకంగా లేడు. అన్నీ పొందుకుని దేవునికి విరోధకరమైన కార్యాలు చేశాడు. జ్ఞానవంతుడా? అపారమైన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన పేరు జ్ఞాని అయిన సొలొమోను అని మనం పిలుస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కానీ ప్రస్తుత ప్రపంచంలో కానీ సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడు. అన్ని శాస్త్రాల్లో జ్ఞానం కలిగిన వాడు. అయితే మనం ఒకటి గమనించాలి, దేవుని దగ్గర మనము చదువుని అడుగుతూ ఉంటాం, ప్రభు ఇంకా నేను ఈ ఎంసెట్లో లేక ఈ గ్రూప్స్ ఎగ్జామ్లో, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు తండ్రి గొప్ప జ్ఞానము ప్రభు అని అడుగుతూ ఉంటాం. మంచిదే, జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే ఒకటి, మనము కష్టపడకుండా జ్ఞానాన్ని ఇచ్చే ప్రభు అంటే పని జరగదు. పనివాడి జీతానికి పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అసలు దేవుణ్ణి అడగకపోయినా కష్టపడి చదివితే ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది, కానీ పుస్తకాలు చదవడం వల్ల బుద్ధి రాదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు మంచి బుద్ధి వేయ. నీ దయలో జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోను. బుద్ధి జ్ఞానముల సర్వసంపద నీ చేతిలో ఉన్నాయి, అవన్నీ పొందుకున్నాడు. కానీ నిన్ను విడిచిపెట్టాడు. నేను అలా కాదయ్యా, నీ ద్వారా ఏమి పొందుకున్నందుకు అయ్యా నీవు నన్ను గణపరచు కొలది నేను నిన్ను మహిమపరచగలిగే జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. ఏమైతే దేవుని ద్వారా పొందుకుంటున్నామో ఆ జ్ఞానం మనల్ని దేవునికి దూరం చేయకూడదు. అందుకనే మహా జ్ఞాని క్రొత్త నిబంధనలో ఒక సొలొమోను జ్ఞానం కలిగిన వాడు పౌలు గారు. ఆయన అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అక్షర జ్ఞానముతో ఒక్కొక్కసారి మనము దైవ జ్ఞానాన్ని, దైవ శక్తిని మనం ప్రశ్నిస్తాం, సరిగ్గా నమ్మం. కానీ దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు అక్షర జ్ఞానం ఉంది, నేను ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు. కానీ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా నువ్వు సృష్టించిన వాటిని పరిశీలనగా తెలుసుకుని వారు జ్ఞానవంతులు అవుతారు. కానీ నీవు శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టిస్తే
ఆ సృష్టించిన వాటిని తెలుసుకుని మేము జ్ఞానవంతులం అవుతున్నామయ్యా. కనుక నీవు సృష్టికర్తవు కనుక నిత్యము నీ మీద ఆనుకుని జీవించే జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుని ద్వారా అన్నీ పొందుకుని అన్నిటిని బట్టి దేవుని ఇంకా ఎక్కువగా మహింపరుద్దాం, కానీ దేవుని విడిచిపెట్టువారుగా ఉండొద్దు. దేవుని అడుగుదాం, జ్ఞానం అడుగుదాం. సీక్ నాలెడ్జ్, సీక్ విజ్డమ్, సీక్ అండర్స్టాండింగ్, సీక్ డిజర్నింగ్ అండ్ బీ ఫేత్ఫుల్ టు గాడ్. జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను, అర్థం చేసుకునే ఆ యొక్క వివేకమును అన్నీ అడుగుదాం, అన్నిటినీ పొందుకుందాం. పొందుకున్న తర్వాత ఇచ్చిన వానికి జీవితకాలం అంతా నమ్మకంగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మనకిచ్చి మనల్ని ధన్యులుగా దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, కృపగల దేవ, ఉదయకాల సమయం నుంచి నీ వాక్యం బట్టి స్తోత్రాలు. అనేక మంది చదువుకుంటున్న యవనస్తుల్ని పాదాలకు అప్పగిస్తున్నాను. ఎవరికి జ్ఞానమో వారికి జ్ఞానము, ఎవరికి బుద్ధో వారికి బుద్ధి, ఎవరికి వివేకమో వారికి వివేకం, ఎవరికి వివేచన వారికి వివేచన ఇచ్చు. నీ ద్వారా పొందుకున్న తర్వాత నీకు బహునమ్మకముగా నీకు రుణపడి ఉండి నీ పరిశుద్ధతను కొనియాడుతూ నీ పరిశుద్ధతను కలిగి ఉంటూ అయా నీ నామమును మహిమపరిచే జీవితమే మా చివరి శ్వాస వరకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి మనలను యేసయ్య మార్గములోనే పరిశుద్ధాత్మ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Have a very blessed day.